వైసీపీ ప్రభుత్వంలో జరిగిన 3,500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో దర్యాప్తు దాదాపుగా ఓ కొలిక్కి వచ్చింది. 3,500 కోట్లు ప్రాథమికంగా వాళ్ళు నిర్ధారించినవే. నిజంగా చెప్పాలంటే వేల కోట్లు, కొన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది ఇందులో అని ఇటు చాలామంది ప్రజాప్రతినిధులు మాట్లాడడం, ప్రజలు మాట్లాడడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే 3,500 కోట్లకు సంబంధించినటువంటి అంశం, దానికి సంబంధించి కూడా ఒక కొలిక్కి వస్తున్నటువంటి పరిస్థితులు. ఇక దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్లో ముడుపులు ఎక్కడికి చేరాయి, అంతిమ లబ్ధిదారు ఎవరన్నది పక్కా ఆధారాలతో సహా ఈడీ దాదాపుగా తేల్చేసిందని చెప్పుకోవచ్చు. ఇక ప్రభుత్వ మద్యం షాపుల పాలసీ పేరిట నాసిరకం మద్యం అమ్మించి పేదల నుంచి పిండుకుని దాచుకున్న అసలు దొంగకు సిట్తో కలిసి ఈడీ ఉచ్చు బిగిస్తోంది. ఇక జగన్ పాలనలో లిక్కర్ పాలసీ నుంచి రిటైల్ విక్రయాల వరకు, ముడుపుల వసూళ్ల నుంచి అంతిమ లబ్ధిదారుకు చేర్చడం వరకు అన్నిట్లో చక్రం తిప్పిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని విజయవాడ జైల్లో ఈడీ అధికారులు విచారించారు. జైల్లోకి ప్రవేశించిన అధికారులు 100కు పైగా ప్రశ్నలు పూర్తిగా సంధించారు. పూర్తిగా ఏదైతే సిట్తో కూర్చొని ఈడీ అధికారులు ఇద్దరు సమన్వయం చేసుకోవడం, అసలు ఏం జరిగింది, ఏంటి, ఎక్కడెక్కడి నుంచి డబ్బు వెళ్ళింది, కసిరెడ్డి పాత్ర ఎంత, ఇవన్నీ కూడా పూర్తిగా కూడా ఒక 100 ప్రశ్నలు వాళ్ళు ప్రిపేర్ చేసుకొని పూర్తి ఆధారాలతో పాటు ప్రతి ప్రశ్నకు దానికి సంబంధించిన ఆధారంతో పాటు కూడా కసిరెడ్డిని విచారణ చేసినటువంటి పరిస్థితి నిన్న కనిపించింది. మొదట నాకే సంబంధం అంటూ ఆయన బుకాయించారు. అధికారులు ఆర్థిక లావాదేవీలు చూపడంతో నోరు విప్పినటువంటి పరిస్థితి కనిపించింది. అంతిమంగా ముడుపులు ఎక్కడికి చేరాయో, అసలు దొంగ ఎవరో చాలా క్లియర్గా కూడా వెల్లడించినట్టుగా తెలిసింది. పూర్తిగా ఈడీ కావచ్చు, సిట్ కావచ్చు, వాళ్లకు మాత్రం పూర్తిగా ఈ ఎవరు, అసలు దొంగ ఎవరు, అసలు సూత్రధారి ఎవరు, వీళ్ళంతా సూత్రధారి అయినప్పటికీ కూడా ఎవరు చేయించారు, అంతిమ లబ్ధిదారు ఎవరు అనేది పూర్తిగా ఒక కొలికి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. సో దీంట్లో నిజంగా చెప్పాలంటే కూడా మరి ఏం జరగబోతోంది, నెక్స్ట్ నోటీసులు ఎవరికి ఇస్తారు, ఇది కింగ్ పింగ్. దీంట్లో చాలా కసిరెడ్డి కావచ్చు, ధనుంజయ రెడ్డి కావచ్చు, తర్వాత కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, గోవిందప్ప బాలాజీ కావచ్చు, వీళ్ళందరూ నలుగురు కూడా చాలా కీలకమైనటువంటి వ్యక్తులు. ముఖ్యంగా ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత ఇటు యలహంక ప్యాలెసో లేదంటే తాడేపల్లి ప్యాలెసో ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఎందుకంటే వాళ్ళిద్దరే చాలా ముఖ్యమైనటువంటి పాత్రలు. ఈ రాజ్ కసిరెడ్డికి, తాడేపల్లి ప్యాలెస్కు మధ్యలో ఉన్నటువంటి వీళ్ళిద్దరే అనేది కూడా చాలా క్లియర్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా ప్రభుత్వంలో చాలా కీలకంగా చక్రం దింపినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరే. రాజ్ కసిరెడ్డి కావచ్చు, ధనుంజయ రెడ్డి కావచ్చు, లేదంటే కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళిద్దరే చాలా కీలకమైనటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం నుంచి ఎవరైనా మంత్రులు గెలవాలన్నా వీళ్ళని గెలవాల్సిందే, లేదంటే ఎవరికైనా టికెట్ ఎవరికి ఇవ్వాలా, వీళ్ళ తర్వాత వీళ్ళకి చెప్పి వీళ్ళు చెప్తేనే వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఎవరైనా ట్రాన్స్ఫర్లు చేయాలా, వీళ్ళిద్దరు చెప్తేనే ట్రాన్స్ఫర్లు చేయాల్సినటువంటి పరిస్థితులు. సో పూర్తిగా అంత పెద్ద ఎత్తున వీళ్ళు చక్రం తిప్పినటువంటి వ్యక్తులు. మరి పూర్తిగా విజయసాయి రెడ్డి కూడా మరి ఇప్పటివరకే నేను సగమే బట్టలు ఇప్పాను, ఇంకా కూడా బట్టలు విప్పిస్తాను, నన్ను పిలవండి, ఎంక్వైరీకి పిలవండి, నేను పూర్తి సమాచారం చెప్తాను అని ఆయన అంటున్నారు. కానీ ఆయన కసిరెడ్డి వరకే పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంతకు మించి వెళ్ళట్లేదు. అంతకు మించి కూడా ఉన్నారన్న విషయం అందరికీ జగమెరిగిన సత్యం. కానీ విజయసాయి రెడ్డి మాత్రం కసిరెడ్డి వరకే ఇక్కడ పరిమితం అవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ మొన్న జగన్మోహన్ రెడ్డి ఏదైతే విజయసాయి రెడ్డి 3.5 సంవత్సరాల ఆయనకు రాజ్యసభ పదవి ఇంకా ఉంది, దాన్ని టీడీపీ కూటమికి, ముఖ్యంగా టీడీపీకి లబ్ధి చేకూర్చడానికి ఆయన దాన్ని వదిలేశారు అంటూ కూడా ఏదో కామెంట్ చేశారు. దానికి విజయసాయి రెడ్డి ఇప్పుడిప్పుడే మళ్ళీ స్పందిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి సున్నితంగా ఇంతకాలం ఏదైతే అధిష్టానం అంటే జగన్మోహన్ రెడ్డిని ఏమీ అనకుండా ఉన్నటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి, మరి ఈ నేపథ్యంలో మెల్లిగా ఇంకా అయ్యిందేదో అయ్యింది, నన్ను కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు, నేను టీడీపీ మనిషినని చెప్తున్నారు కాబట్టి నేను పూర్తిగా నేను చెప్పేస్తా అన్నట్టుగా కూడా ఆయన లీకులు ఇస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఏమి చెప్పినప్పటికీ కూడా పూర్తిగా సిట్, ఈడీ అధికారుల దగ్గర పూర్తి సమాచారం అయితే ఉంది. ఎక్కడెక్కడ డబ్బు పెట్టారు, ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు, ఎక్కడి నుంచి వీళ్ళకు గోల్డ్ కావచ్చు, లేదంటే ఇతరత్ర ఎక్కడి నుంచి వచ్చాయి, ఇవన్నీ కూడా సేకరించినటువంటి పరిస్థితి ఆల్రెడీ. సో రేపో మాపో యలహంకకో లేదంటే తాడేపల్లికో నోటీసులు కూడా వెళ్తాయనే చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఖచ్చితంగా అప్పుడు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. మరి ఏం జరిగింది ఏంటి అనేది ఖచ్చితంగా అడగాల్సిన అవసరం ఉంటుంది. మరి ఆయన చేశాడా చేయలేదా ఇదంతా కూడా దర్యాప్తులో తేలే అవకాశాలు అయితే ఉన్నాయి. అట్లాగే అప్పటి ఆబ్కారీ శాఖ మినిస్టర్ ఆయనకు కూడా
దీనికి సంబంధించి నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే మీ ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగిందా, మీకు తెలుసా, ఈ విధంగా తెలుసా, ఏం జరిగింది ఏంటి ఈ పాలసీకి సంబంధించి అనేది ఖచ్చితంగా వారిని కూడా ప్రశ్నించే అవకాశాలు అయితే ఉన్నాయి. అప్పుడు ఆయన డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నటువంటి వ్యక్తి, ఏదైతే ఈ మద్యానికి సంబంధించి అబ్కారీ శాఖకి సంబంధించి మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. సో ఆయనకు కూడా నోటీసులు వెళ్తాయనే చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు. ఈ అన్ని అంశాలకు సంబంధించి కూడా మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు మాజీ జడ్జి రామకృష్ణ గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ గారు నమస్కారం అండి.